హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? చాలా గ్యాప్ వచ్చిందని వెయిట్ చేస్తున్నారా? వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. మనము సెల్ఫ్ అనే సిరీస్లో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. విని అవన్నీ ఫాలో అవుతున్నారా? ఆ సిరీస్లో నెక్స్ట్ కంటిన్యూషన్గా ఈరోజు ఇంకొక 2 సెల్ఫ్ గురించి చెప్తాను. అండ్ ఈ 2 ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్, అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మోటివేషన్ అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు, అయినా తెలియని వాళ్ళ కోసం ప్రోత్సాహం అని చెప్పొచ్చు సింపుల్గా. అంటే ఎవరైనా మన్ని ప్రోత్సహిస్తే, ఎంకరేజ్ చేస్తే, లేదా ఏదైనా ఒక పని చెయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పర్వాలేదు చెయ్యి అనే ధైర్యాన్ని ఇస్తే అది మోటివేషన్. ఇది ఎవరైనా ఇస్తే మోటివేషన్, మనకి మనమే ఇచ్చుకుంటే సెల్ఫ్ మోటివేషన్. ఇప్పుడు ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ అంటే, ప్రతిసారి ప్రతి వాళ్ళకి వేరే ఎవరో వచ్చి మోటివేట్ చేయడానికి టైం, స్కోప్ అసలు అవసరం ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్క పేరెంట్స్కి మాత్రమే ఆ ఫీలింగో, లేకపోతే ఆ అవసరమో, లేకపోతే మీరు బాగుండాలనే కోరిక ఉంటుంది. మిగిలిన అందరిది కోరిక కాదు, బై ఫోర్స్ కొంతమంది చేస్తారు, బలవంతంగా కొంతమంది చేస్తారు, లేదా మీరెవరో చాలా ఇష్టం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పక కొంతమంది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మనకెవరూ లేరు అనుకుందాం. అదేంటి పేరెంట్స్ ఉంటారు కదా అని నెక్స్ట్ మీకు డౌట్ రావాలి. మనకి పేరెంట్స్ చెప్తే నచ్చదు కదా, ఆ విషయం మర్చిపోకూడదు కదా. పేరెంట్స్ ఏది చెప్పినా సుత్తి, చాదస్తం, వీళ్ళు ఇంతే, అర్థం చేసుకోరు లాంటి ట్యాగ్ లైన్స్ చాలా ఉంటాయి కదా. అందుకని వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. అదర్ దాన్ పేరెంట్స్, ఇలా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మోటివేట్ చేసే నెక్స్ట్ పర్సన్స్ టీచర్స్ అవుతారు. పేరెంట్సే సుత్తి అనుకుంటే వీళ్ళు ఇంకా సుత్తి. సో మనకి చెప్పినా ఎక్కదు. వీళ్ళు కాకుండా ఇంకొకళ్ళు చేస్తారు మన చాలా మోటివేట్. ఇప్పుడు మీ అందరికీ నచ్చే వర్డ్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు మీకు మంచిదేదో చెడ్డదేదో జడ్జి చేయలేరు, డెసిషన్ తీసుకోలేరు. ఎందుకని? వాళ్ళు మీ ఏజ్ గ్రూప్. ఏది నచ్చుతుందో, ఏది అట్రాక్టివ్గా ఉంటుందో అది చేయమని ఎంకరేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు వాష్రూమ్ కని క్లాస్లోంచి బయటికి వెళ్ళి పావుగంట దాకా వెనక్కి తిరిగి రాకుండా ఉండడానికి ఖచ్చితంగా మోటివేట్ చేస్తారు. ఎప్పుడైనా మనం స్కూల్లో లీవ్ పెడితే నోట్స్ కంప్లీట్ చేయకుండా ఉండడానికి మోటివేట్ చేస్తారు. టీన్స్లో బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడానికి మోటివేట్ చేస్తారు. అమ్మా నాన్నకి చెప్పకుండా ఫోన్ యూజ్ చేయడానికి మోటివేట్ చేస్తారు. ఇంక అసలు ఇలా లిస్ట్ అనండింగ్. మనకు కూడా అవే నచ్చుతాయి, ఎందుకంటే మనకు అవి ఇష్టం కాబట్టి. బట్ మనం కూడా బయటికి ఒక మాస్క్, సోషల్ మాస్క్ వేసుకొని తిరుగుతాం. ఆహా, నాకు అసలు ఇష్టం లేదండి, మా మమ్మీ డాడీ ఒప్పుకోరండి అంటే, మమ్మీ డాడీ ఒప్పుకుంటే మనకు ఓకేనా? అందుకనే నేను మీకు ఫస్ట్ దానిలో చెప్పినట్టు, ఏదైనా సెల్ఫ్కే వాల్యూ. ఒక ఐరన్తో చేసిన బండికే సెల్ఫ్ లేకపోతే వాల్యూ లేదు. మీరు ఎమోషన్స్, ఫీలింగ్స్, ప్రాణం ఉన్న మనిషి, మీకు సెల్ఫ్ లేకుండా ప్రతిదీ బయట నుంచి రావాలంటే మీకేం వాల్యూ ఉంటుంది? సో మనం ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు, మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఏం చేయాలో అర్థమైన కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు, బాధ అనిపించినప్పుడు, నచ్చనప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు మనల్ని మనమే పాజిటివ్గా మోటివేట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ పని చేస్తే నేను అందరి ముందు తలెత్తుకుని ధైర్యంగా చెప్పగలనా? అందరికీ నా పనిని చూపించగలనా? లేదా దాచిపెట్టాలా? మొహం కనపడకుండా తిరగాల? పబ్లిక్గా చేయగలిసిన ఏ పనైనా కరెక్టే. దానికి నేను చాలా ధైర్యం ఉందండి, పబ్లిక్గా సిగరెట్ తాగుతాను అంటే అది కాదు. లాంగ్ రన్లో అది నీకు మంచిదా? నీ హెల్త్కి మంచిదా? అలా క్వశ్చన్ చేసుకోవాలి. అలాంటి ఏ పనైనా సరే ఎవరో వచ్చి మనకు చెప్పక్కర్లేదు. అన్నం తినమని ఎవరైనా చెప్తున్నారా? నీళ్లు పోసుకోమని ఎవరైనా చెప్తున్నారా? అలాగే దీన్ని కూడా మనమే ప్రతిరోజు నో, ఐఎమ్ గుడ్, ఐ కెన్ డూ, నేను చక్కగా చేస్తాను, మంచిగా ఉంటాను, గుడ్ బిహేవియర్ అలవాటు చేసుకుంటాను, నేను చదవగలను, ఎందుకు చదవలేను, నా క్లాస్మేట్స్కి వస్తుంటే నాకెందుకు రాదు, ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని పుష్ చేసుకోవాలి. అంటే ఫిజికల్గా పక్క వాళ్ళని తోయడం, మిమ్మల్ని మీరు తోసుకోవడం కాదు. మీరు లోగా ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ నుంచి దాటి నో, ఐ కెన్ డూ అని మోటివేట్ చేసుకోవాలి. దాన్ని సెల్ఫ్ మోటివేషన్. ఇందాక ముందరే చెప్పాను. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అగైన్ కాన్ఫిడెన్స్ అంటే ఒక ధైర్యం. మీకు వెంటనే గుర్తు రావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరినైనా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడండి
అన్నామనుకోండి, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, అమ్మో భయమేసేస్తోంది, ఏడుపొచ్చేస్తోంది చిన్నపిల్లలైతే. పెద్దవాళ్ళు కూడా చెయ్యలేరు చాలామంది. ఏంటంటే అమ్మో, ఈ అమ్మోనే కాన్ఫిడెన్స్ లేకపోవడం, అంటే నమ్మకం, మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. ఒక చిన్న విషయం ఆలోచించండి, మిమ్మల్ని మీరే నమ్మకపోతే అసలు వేరే వాళ్ళు ఎందుకు నమ్మాలి? ఏ స్మాల్ క్వశ్చన్. నాకేం చెప్పద్దు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఏమో నేను చెయ్యలేను, ఏమో నాకు చేత కాదు. ఓకే, చేత కానప్పుడు వదిలేయండి, దాన్ని బాధపడకండి. ఎవరో చేసేస్తున్నారని బాధ ఎందుకు? లేదా బాధపడితే చెయ్యడానికి ట్రై చేసి వాళ్ళకన్నా బెటర్గా చేసి చూపించండి. ఇదా అదా డిసైడ్ అవ్వండి. రెండు లైఫ్లో కుదరవు, కుదిరినా అది స్టాండర్డ్గా ఉండదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందరికెళ్తారో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలరు. సో ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఇంటర్ డిపెండెంట్ అని. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. కాన్ఫిడెంట్గా ఉండమన్నారు అని నేను ఏదైనా చేసేస్తా, నాకన్నా బాగా ఎవరు చేయలేరు కాదు. దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనరు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అండ్ ఇది చాలా డేంజరస్. ఇది ఎట్లా ఓవరో మాకు తెలియదండి, మేము సెల్ఫ్ కాన్ఫిడెన్సే అనుకున్నాం అని చెప్పొచ్చు. దీనికి మీకు ఒక చిన్నది చెప్తాను. ఏది బార్డర్ లైన్ దాటినా అది ఓవరే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను కూడా చేయగలను అంటే అర్థమేంటి? మీతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చేయగలరు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను మాత్రమే చేయగలను, నన్ను మించి వాళ్ళెవరూ చేయలేరు. సో ఈ చిన్న డిఫరెన్స్ అర్థం చేసుకుని మనం ఇన్ కేస్ ఈ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ మనలో ఉంటే కూడా పక్క వాళ్ళని తక్కువగా చూడకుండా వీలైతే వాళ్ళని మీరు మోటివేట్ చేయడం, వాళ్ళకి మీరు ఒక మోటివేటర్ లాగా అవడం చేస్తే ఖచ్చితంగా మీకు అంత మంచి జరుగుతుంది. యూనివర్స్ విల్ బ్లెస్ యూ. సో తప్పకుండా ఇవన్నీ ట్రై చేయండి. అండ్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ other topic. Take care. Bye bye. Thank you. Please like, share, subscribe.